శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. సహజంగా ఫిబ్రవరి నెల అంటే అందరికీ ఇష్టం. ఫిబ్రవరి నెల అంటేనే ఒక ప్రత్యేకత, అది మనందరికీ తెలిసిందే. అన్ని నెలల్లోకి అతి చిన్న నెల ఫిబ్రవరి నెల. అయితే మనకి ఫిబ్రవరి నెల అంటేనే గర్వపడాల్సిన మరో విషయం ఉందండి. అదేంటో చూద్దాం. చారిత్రక దృష్ట్యా ఈ నెలకి ఒక గొప్ప ప్రాముఖ్యత, ప్రాశస్త్యం అనేది ఉంది. మరీ ముఖ్యంగా మన తెలుగువారు గర్వపడాల్సినటువంటి ఒక గొప్ప విషయం దాగుంది. అదేంటంటే భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మ ప్రాశస్త్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేయడానికి ఒక ప్రారంభం, బీజం అంటూ పడింది ఈ ఫిబ్రవరి నెల 1893 సంవత్సరంలోనే. అది మన హైదరాబాదులోనే అంకురార్పణ జరిగింది. శ్రీ స్వామి వివేకానంద పరివ్రాజక యాత్ర చేస్తూ దేశమంతా అనేక చోట్ల దర్శించి ఆఖరికి 1892 చివరిలో చెన్నైకి చేరారు. అక్కడ కొంతమందితో పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా అలసింగ పెరుమాళ్ లాంటి ఆప్తమిత్రులు ఆయనకి లభించారు. అప్పట్లో స్వామీజీకి అమెరికాలో జరుగుతున్న సర్వమత మహాసభకు హాజరవ్వాలి అన్న ఆలోచన ఆయనలో మనసులో ఉంది. ఇలా ఉండగా ఆ రోజుల్లో అనుకోకుండా హైదరాబాదులోని కొంతమంది స్వామీజీ ఆప్తులు ఆయన అక్కడికి రావాల్సిందిగా ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించి స్వామీజీ వెళ్ళడానికి ఒప్పుకున్నారు. ఈ ఆహ్వానంలో ఏదైనా దైవ సంకల్పం కూడా ఉండి ఉండొచ్చు అని స్వామీజీ భావించడం కూడా జరిగింది. హైదరాబాదులోని మెహబూబ్ కళాశాలలో ఉపన్యసించవలసిందిగా వారు స్వామీజీని ఆహ్వానించారు. స్వామీజీకి అప్పటి వరకు బహిరంగ ప్రసంగాలంటూ ఏవీ చేయలేదు. కానీ అప్పుడు ఎందుకు కానీ ఆయన ఆ బహిరంగ ప్రసంగానికి అంగీకరించారు. 1893 ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం హైదరాబాద్ సంస్థాన ప్రధానమంత్రితో కలిసి పలువురు ప్రముఖుల్ని స్వామీజీ గారు కలుసుకున్నారు. స్వామీజీ మనసులో ఉన్న విషయాన్ని వారి దగ్గర ప్రస్తావించడం కూడా జరిగింది. వారందరూ స్వామీజీ పాశ్చాత్య దేశాల ప్రయాణానికి సహాయం చేయడానికి కూడా ముందుకొచ్చారు. ఇక ముందే నిశ్చయం చేసుకున్నట్టు ఆ రోజు సాయంత్రం మహబూబ్ కళాశాలలో పాశ్చాత్యానికి వెళ్ళడంలో నా ఉద్దేశం అనే అంశం మీద అనర్గళంగా స్వామీజీ ప్రసంగించారు. హైదరాబాదులో ఉన్న యూరోపియన్లతో సహా చాలామంది, అంటే సుమారు 1000 మందికి పైగా ఆ సమావేశంలో పాల్గొన్నారు. స్వామీజీ ఆంగ్ల భాషా వక్తృత్వం, పాటవం వారిని ఆశ్చర్యచకితుల్ని చేసింది. హిందూ మత ప్రాశస్త్యం, సనాతన హైందవ సమాజం, సంస్కృతి, వేదాంత భావనలు, పురాణాలు బోధించే నైతిక ఆదర్శాలు, ఇలా అనేక అంశాల గురించి స్వామీజీ ముఖతః వెలువడిన భావనా తరంగాలు శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. ఓ కొత్త లోకానికి తీసుకువెళ్ళాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భారతదేశ ఔన్నత్యాన్ని బహుముఖంగా చాటి చెప్పిన తర్వాత చివరిగా స్వామీజీ తాము పాశ్చాత్య దేశానికి వెళ్ళడంలోని ఉద్దేశాన్ని అలా బహిరంగంగా కూడా వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు స్వామీజీ ఒక మాట అన్నారు: మన మాతృదేశానికి నూతన ప్రాణాన్ని, ఉద్వేగాన్ని ఎక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఈ పాశ్చాత్య దేశాల ప్రయాణాన్ని వెళ్ళడానికి నేను నిశ్చయించుకున్నాను అని ఘంటాపదంగా తన ప్రసంగంలో చెబుతూ ప్రసంగాన్ని ముగించారు. అలా స్వామీజీకి హైదరాబాద్లో జరిగిన బహిరంగ ఉపన్యాసం ఆయనలో కూడా ఒక గొప్ప స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ తర్వాత ఫిబ్రవరి 17వ తేదీ తిరిగి చెన్నైకి చేరిన స్వామీజీ పాశ్చాత్య దేశానికి వెళ్ళడంలో మరింతగా సిద్ధమయ్యారు, నిమగ్నమయ్యారు. మరి ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ ఫిబ్రవరి నెలని ఇక చిరస్థాయిగా మన మనసుల్లో ముద్రించుకుందాం, అలాగే గుర్తించుకుందాం. శ్రీ స్వామి వివేకానందుల దేశభక్తి నుండి స్ఫూర్తిని, శక్తిని మనం అందరం పొందుతాం. ప్రస్తుతం దిగజారిపోతున్న దేశ ఔన్నత్యాన్ని, ఖ్యాతిని తిరిగి కాపాడడం కోసం మనందరం, మరీ ముఖ్యంగా యువతరం పునరంకితం అవుదాం. అహరహం శ్రమిద్దాం. జై స్వామి వివేకానంద.